తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. చాలా కాలంగా సాగుతున్న ఈ వివాదానికి త్వరలోనే ముగింపు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ దానం నాగేందర్ను విచారించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ పూర్తయి తీర్పు రిజర్వులో ఉండగా ఇప్పుడు దానం నాగేందర్ అయితే విచారణతో ఈ మొత్తం ప్రక్రియ ముగియనుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం ఇంతకాలం ఎందుకు సాగింది? ఫిరాయింపు ఆరోపణలు వచ్చినప్పటికీ నిర్ణయం ఎందుకు ఆలస్యమైంది అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్కు మరో అవకాశం కూడా ఇస్తూ అనర్హత పిటిషన్పై విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమవుతుంది? వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. ఇక ఈ కేసులో ఆలస్యమే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఫిరాయింపు ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వరుసగా అనర్హత పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉంది. అయితే విచారణ ప్రక్రియ మాత్రం అనేక కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఒకవైపు రాజకీయ ఆరోపణలు, మరోవైపు న్యాయపరమైన వాదనలు. ఈ రెండింటి మధ్య ఈ కేసు చాలా కాలం నిలిచిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంలో వ్యవహారం అయితే వేగం అందుకుందని చెప్పాలి. ఇప్పటికే కడియం శ్రీహరి విచారణ కూడా పూర్తవగా తీర్పును రిజర్వులో ఉంచారు. ఇక దానం నాగేందర్ విచారణ కూడా పూర్తయితే స్పీకర్ ముందున్న 2 కీలక నిర్ణయాలు ఒకేసారి వెలువడే అవకాశం కూడా ఉంది. ఈ నిర్ణయాలు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల భవిష్యత్తును మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంది. స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపై. ఒకవేళ అనర్హత విధిస్తే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పనిసరి అవుతాయి. ఇక అలా జరిగితే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి రాజుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇది అధికార ప్రతిపక్ష పార్టీలకు రాజకీయంగా కీలక పరీక్షగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు అనర్హత విధించకపోతే ఆ నిర్ణయంపై కూడా మళ్ళీ న్యాయ పోరాటం కొనసాగే అవకాశం కూడా ఉందని న్యాయవాదులు చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు దానం నాగేందర్ విచారణతో ఈ ప్రక్రియ ముగియనుండగా స్పీకర్ తీసుకునే తుది నిర్ణయం కోసం రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.